ఫామ్ హౌస్ కు చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. అక్కడ ఆమెకు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. అక్కడ ఆమె తండ్రి కేసీఆర్ తో 10 రోజులు ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ 10 రోజులు ఆమె విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత నేతలు, కార్యకర్తలు ప్రజలకు అందుబాటులో ఉంటారని తెలిపారు కవిత. బులెటిన్లో మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ కి చేరుకున్నారు ఎమ్మెల్సీ కవిత. అక్కడ ఆమెకు ఘన స్వాగతం పలికారు బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అక్కడ ఆమె తండ్రి కేసీఆర్ తో 10 రోజులు ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ఈ 10 రోజులు ఆమె పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారు అని కూడా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆ తర్వాత మాత్రమే అటువైపు బీఆర్ఎస్ పార్టీ నేతలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ముఖ్యమైనటువంటి వ్యక్తులకు, అదేవిధంగా ప్రజలకు కూడా అందుబాటులో ఉంటారని తెలిపారు కవిత. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ దుర్గారెడ్డి అందిస్తారు. దుర్గారెడ్డి, చెప్పండి. నాగరాజు, సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్ హౌస్ మాత్రం ఈ ఎమ్మెల్సీ కవిత ఇప్పుడే చేరుకున్నారు. 5 మాసాల తర్వాత తండ్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ని కలవడం తన సంతోషంగా ఉందని చెప్పి ఆనందం వ్యక్తం చేసే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా భారీగా ఫామ్ హౌస్ చేరుకున్న కార్యకర్తలు, బీఆర్ఎస్ శ్రేణులు మాత్రము కవితకు తిలకం దిద్ది లోపలికి మాత్రము ఘన స్వాగతం లభించిందని చెప్పవచ్చు. అదేవిధంగా 5 లిక్కర్ స్కామ్ లో తిహార్ జైల్లో 5 మాసాలు అంటే దాదాపు అక్కడ ఉండే ఆ తర్వాత ఇక్కడికి రావడం కొంత బావిధానికి గురైనా కానీ లోపలికి వెళ్ళిన తర్వాత కేసీఆర్ మాజీ ముఖ్యమంత్రితో ఆమె కాసేపు ముచ్చటించిన తర్వాత బంధువులు ఆమె వెంట మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి, తర్వాత కొంతమంది కూడా మాజీ ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీగా ఘన స్వాగతం పలికి లోపలికి ఫామ్ హౌస్కి వెళ్ళడం జరిగింది నాగరాజు. దాంతో పాటు కవిత మాత్రం తండ్రితో మాత్రము ఆ జైల్లో ఎదురైన సంఘటనలు కావచ్చు, లేకుంటే తనకు జరిగిన పరిస్థితుల వివరాలు మొత్తం పూర్తిగా ఆ కేసీఆర్ కు వివరించినట్లుగా మనకు కొంత సమాచారం అయితే రావడం జరిగింది. దీంతో పాటు కవిత 5 మాసాల నుంచి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమెకు బెయిల్ రావడానికి జరిగిన కారణాలే కావచ్చు, తర్వాత జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని కూడా ఆ కేసీఆర్ తో చర్చించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తున్నాయని చెప్పవచ్చు. దీంతో పాటు కవితకు మాత్రం టీఆర్ఎస్ సంబంధించిన 10 రోజులు మాత్రం ఇక్కడే ఆ కేసీఆర్ ఫామ్ హౌస్ లోనే ఉంటుందని కొంత సంకేతాలు రావడం జరిగింది. దీంతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులందరికీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్ కి రావాలని చెప్పి ఆదేశాలు ఇస్తే మాత్రం కొంతమంది ఆ కేసీఆర్ మన కవిత వెంట భర్త అనిల్, అదేవిధంగా కొడుకు ఆదిత్యతో పాటు మిగతా కొంతమంది కూడా వాళ్ళ బంధువులు కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. నాగరాజు, దుర్గారెడ్డి, క్వశ్చన్ చెప్పండి. పార్టీ కేడర్ యొక్క ఒపీనియన్ ఎలా ఉంది? వాళ్ళ వెర్షన్ ఏంటి మరి? అయితే ఇప్పటి వరకు మాత్రం బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కవితను మాత్రము ఈ లిక్కర్ విషయం మాత్రం జైలుకు పంపడం జరిగింది. దాంతో పాటు ఇక్కడ నిర్దోష అనే విషయం పూర్తి క్లారిటీ రాలేదు కనుక ఖచ్చితంగా మేము అక్కడ ఆ దోషిగా తేలుతుందని చెప్పి ఆ విషయాలు మాత్రం బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం కొంత నిన్న ఈ రోజు 2 చోట్ల కూడా అటు హైదరాబాదే కావచ్చు, ఇక్కడ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన ఫామ్ హౌస్, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బీఆర్ఎస్ చోట్ల కార్యకర్తలు కావచ్చు, అభిమానులే కావచ్చు, ఆ సంబరాలు టపాసులు కాల్చుకుని సంబరాలు చేసుకున్న దృశ్యాలతో పాటు మనం చూస్తే మాత్రము ఖచ్చితంగా కవిత దోషిగానే బయటకు వస్తుంది. ఈ రోజు బెయిల్ దొరికింది, సంతోషపడుతున్నాము. 5 మాసాల నుంచి జైల్లో ఉన్న కవిత మాత్రం బయటకు రావడం మాకు సంతోషంగా ఉందని చెప్పి ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలే కావచ్చు, కార్యకర్తలు, ఎమ్మెల్యేలు అంతా అంటున్నారు. మరి కాసేపట్లో మాత్రం సిద్దిపేట ఎర్రవెల్లి ఫామ్ హౌస్ మాత్రం బయటకు వెళ్ళిన తర్వాత కానీ లేకపోతే కేసీఆర్ ప్రెస్ మీట్ పెడతారా, లేకుంటే కవిత ప్రెస్ మీట్ పట్టి వివరాలు వెల్లడిస్తారా, లేకుంటే ఏందని కూడా బీఆర్ఎస్ మాత్రం సంతోషం వ్యక్తం చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. నాగరాజు, థ్యాంక్ యూ దుర్గారెడ్డి.